హలో ఎవ్రీవన్, నేను మీ సుధా. వెల్కమ్ టు సుధాశ్రీ వ్లాగ్. చూస్తున్నారు కదా, ఈ దెబ్బ మా మమ్మీ రీసెంట్గా కింద పడింది. చాలా భయపడింది ఈ దెబ్బ ఎలా మానుతుందో లేదో అని. బట్ విత్ ఇన్ 12 డేస్లో పూర్తిగా మీరు చూస్తున్న విధంగా నయమైపోయింది. ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఆ దెబ్బ కూడా అంతే. మీరు ఫస్ట్ ఏం చేయాలంటే, దెబ్బ తగిలిన వెంటనే ఫస్ట్ మీరు ఇలా పసుపు పూసుకోండి. తర్వాత నేను ఒక మందు చెప్తాను, అది పూసుకోండి. ఎంత షుగర్ ఉన్నా సరే ఇట్టే ఒక 1 or 2 వీక్స్లో కరెక్ట్గా తగ్గిపోతుంది. ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. మనకి జిల్లేడాకులు దొరుకుతాయి కదా, ప్రతి ఒక్కరి ఊర్లో కూడా ఉంటాయండి జిల్లేడాకులు. లేకుంటే కొంచెం సెర్చ్ చేసి తెచ్చుకోండి. ఈ జిల్లేడాకులకి మధ్యలో అలా వీణు ఉంటుంది కదా, అది నీట్గా పూర్తిగా తీసినా పర్లేదు, ఇలా పై వరకు తీసినా పర్లేదు. ఫస్ట్ నీట్గా క్లీన్ చేసుకోండి ఆకులు. ఇలాగా నీట్గా క్లీన్ చేసిన తర్వాత ఈ లీవ్స్ అన్నీ కూడా మనము కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఒక ప్యాన్ ఆర్ మీకు ఏది ఇష్టం ఉంటే అది పెట్టుకోండి. తర్వాత మీరు రీయూజబుల్ కూడా చేసుకోవచ్చు. నీట్గా క్లీన్ చేసుకొని, దానికి ఏం ప్రాబ్లం పడద్దండి. జిల్లేడాకులు కదా, మళ్ళీ ప్రిపేర్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఎలా వండుకోవాలి, ఏదైనా వండుకోవాలన్నా ఏం ఇబ్బంది లేదు. నీట్గా క్లీన్ చేసుకొని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. మీకు అంత డౌట్ ఉంటే ఏదన్నా పాడైపోయి ఉంటుంది కదా, దాంతో కూడా మీరు ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోండి. ఇలా చేత్తో అయినా చేసుకోండి, లేదా నైఫ్తో అయినా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఈ ప్రాసెస్ కొంచెం లేట్ అవుతుందండి, బట్ మీకు ఖచ్చితంగా మీ దెబ్బ అయితే పర్ఫెక్ట్గా మానుతుంది. చూస్తున్నారు కదా, ఇలాగా కొద్దిసేపు తర్వాత అవి టర్న్ అవుతూ ఉంటాయి బ్రౌన్ కలర్లో. లాస్ట్ మనం బ్లాక్ కలర్ వచ్చేంత వరకు నీట్గా ఫ్రై చేస్తూ ఉండండి. మీరు మంట ఫుల్ ఫ్లేమ్లో కూడా పెట్టచ్చు, ఏం ప్రాబ్లం లేదు. బట్ మీరు ఖచ్చితంగా ఇలాగా మిక్స్ చేస్తూనే ఉండాలన్నమాట, మొత్తం బ్లాక్ కలర్లో వచ్చేంత వరకు. ఇలా ప్యాన్ పెట్టుకుంటే మీకు ఇంకా సింపుల్గా ఉంటుంది, ఆకులు అవన్నీ బయటపడకుండా. ఈ మందు ప్రిపేర్ అయ్యేలోపు ఒక ఇన్సిడెంట్ చెప్తాను, నాకు జరిగింది. అదేంటంటే, చిన్నప్పుడు మేబీ నేను 5th క్లాస్లో అనుకుంటా, బయట గేమ్స్ ఆడుతూ ఉంటే సైకిల్లో వేరే వాళ్ళు వస్తూ ఉన్నారు. నేను చూసుకోలేదు, అది అలాగే సైకిల్ బెయిల్ నాకు కంటి పక్కన ఎగ్జాక్ట్గా కుచ్చుకుంది. బాగా బ్లీడింగ్ అయింది. మా మమ్మీ ఈ మందుని ఒక 2 or 3 days వేసింది అంతే. 10 daysలో మొత్తం నయమైపోయింది. మా ఇంటి దగ్గర 5 years పిల్లవాడికి కూడా ఇచ్చింది, దెబ్బ తగిలింటే ఏదో. తనకి కూడా బాగా నయమైంది. మేము 5 years అప్పటి నుంచి యూజ్ చేసాము ఇది. మీరు కొంచెం చూసుకొని పిల్లలు కూడా వాడండి. కొంచెం లైట్గా మంట ఉంటుంది ఫస్ట్ టైం పెట్టుకున్నప్పుడు, బట్ రిజల్ట్ మాత్రం మీరే చూస్తారు, చాలా ఫాస్ట్గా తగ్గిపోతుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలాగా మనము ఏదన్నా గెరిట తీసుకొని దాంతోనే స్మాష్ చేసుకోవచ్చు. చాలా స్మూత్గా అప్పటికే అయిపోతుంది. మీకు నీట్గా ఫ్రై చేసి బ్లాక్గా ఫుల్గా టర్న్ అయిన వెంటనే ఇది చూసారు కదా, ఒక 1/2 hour టైం పడుతుందండి. బట్ రిజల్ట్ మాత్రం చాలా షూర్గా మీకు దెబ్బ ఖచ్చితంగా మానిపోతుంది. షుగర్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. మంచి రిజల్ట్ అయితే మీకు ఇస్తుంది. ఈ పొడిని మీరు ఎక్కడైనా స్టోర్ చేసుకోండి, ఎన్ని రోజులైనా స్టోర్ అవుతుంది. మీరు ప్రాపర్గా కంటిన్యూస్గా ఒక 2 or 3 days యూజ్ చేస్తే చాలు, మీకు రిజల్ట్ మీరే చూస్తారు కదా. ఇది ఎలా వాడాలంటే, కొంచెం ఈ పొడి తీసుకొని వెన్న ఉంటుంది కదా, మీగడ అంటాం కదా, ఆ మీగడతో బాగా నీట్గా మిక్స్ చేసేసి డైరెక్ట్గా మీకు దెబ్బ తగులుతుంది కదా, దాని మీద నీట్గా అప్లై చేయండి. మా మమ్మీ అయితే చాలాసార్లు కొట్టుకుంటూనే ఉంటుంది, ఏదో ఒక దెబ్బలు తగిలించుకుంటూనే ఉంటుంది. ఈ మందు ఉంది కాబట్టి మా మమ్మీకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మా మమ్మీకి షుగర్ ఎక్కువ ఉందని నేను చెప్పను, బట్ షుగర్ ఉంది. షుగర్ అంటే మనకి దెబ్బలు మానటానికి కూడా చాలా టైం పడుతుంది. అసలు దెబ్బ తగిలితేనే అయ్యో దెబ్బ తగిలిందని అనుకుంటాం కదా, బట్ ఈ మందు మీరు ఒకసారి ట్రై చేయండి, దెబ్బ ఖచ్చితంగా మానిపోతుంది. నేను డైరెక్ట్గా చూసాను కాబట్టి ఇలాంటి వీడియో పెడుతున్నాను. ఇది మా మమ్మీ ఒక 3 days యూజ్ చేసింది అంతే ఈ దెబ్బకి. తర్వాత మీరే చూస్తున్నారు కదా, పూర్తిగా నయమైపోయింది. ఈ వీడియోకి ఇంత ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుద్దాం.